వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. సురక్షితమైన లావాదేవీలకు వన్ టైం పాస్వర్డే కీలకం. ఇప్పుడు ఈ ఓటీపీ మనకు ఒక్క క్షణంలో వచ్చేస్తూ ఉంటుంది. కానీ డిసెంబర్ 1వ తేదీ నుంచి ఓటీపీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాయ్ టెలికాం కంపెనీలకు కొత్త నిబంధనలు పెట్టింది. అయితే ఆన్లైన్లో మోసాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకే ట్రేసబిలిటీ సిస్టమ్ అమలు కావాలని కూడా టెలికాం కంపెనీలకు కొద్ది రోజుల క్రితమే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఏడాది ఆగస్టులోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్య సందేశాలు, ఓటీపీకి సంబంధించిన ట్రేసబిలిటీ నియమాలను అమలు చేయాలని కూడా పేర్కొంది. అయితే ఓటీపీ మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేసేందుకు కంపెనీలకి నవంబర్ చివరి వరకు అవకాశం ఇచ్చింది సంస్థ. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఓటీపీ మనకి క్షణాల్లో వస్తుంది. కాకపోతే ఇంక ముందు నుంచే ట్రేసబిలిటీని అమలు చేయటం వల్ల బ్యాంకింగ్, రిజర్వేషన్, ఆన్లైన్ డెలివరీ, కొరియర్ వంటి ఓటీపీ ఆధారిత సేవలు పొందటంలో కొంచెం లేట్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తాను. కానీ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే అవాంఛిత ఫోన్ కాల్ సమస్య తగ్గిపోతుంది. దీనివల్ల ఫ్రాడ్నెస్ కూడా తగ్గిపోతుంది. అయితే ట్రేసబిలిటీ అంటే నకిలీ మెసేజ్లు, కాల్స్ ఫిల్టర్ చేయడం. అయితే కొత్త మెసేజ్ ట్రేసబిలిటీ నిబంధనలు అమల్లోకి వచ్చినా ఓటీపీలు రావడంలో ఎలాంటి ఆలస్యం ఉండదని చెప్తోంది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ. అయితే నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఓటీపీ మెసేజ్ డెలివరీలో ఎలాంటి జాప్యం ఉండదని కూడా చెప్పింది. ఓటీపీలు ఆలస్యం అవుతాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకి స్పందిస్తూ ఈ మేరకు ఓటీపీలు సమయానికే డెలివరీ చేస్తామని భరోసా ఇచ్చింది. లింకులు లేదా మెసేజ్లపై క్లిక్ చేయడం ద్వారా హ్యాకర్లు మొబైల్ నుంచి సమాచారాన్ని తస్కరించి మోసాలకి పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా నియంత్రించడానికే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ క్రమంలో ఓటీపీ ప్రాతిపదికన పనిచేసే యాప్స్, వెబ్సైట్లు, వాటి పేర్లని తప్పనిసరిగా మనం నమోదు చేసుకోవాలి. లేకుంటే వాటి నుంచి వచ్చే మెసేజ్లు, ఓటీపీలు కస్టమర్లకు అసలు చేరవు. అయితే ఇందులో బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్లు, జొమాటో, ఊబర్ వంటి యాప్స్కి ఈ నిబంధనలే వర్తిస్తాయని చెప్పింది. అవాంఛిత లింకులు, మెసేజ్లు, నంబర్లు ఉన్న సందేశాలను ఇకపై టెలికాం సంస్థలు బ్లాక్ చేయనున్నాయి. అయితే మొత్తంగా చూస్తే మన దేశంలో ఆన్లైన్ ఫ్రాడ్ల వల్ల వేల కోట్లని ప్రజలు నష్టపోతున్నారు. ఈ ట్రేసబిలిటీ వల్ల ప్రజలకి మేలు జరిగితే 10 సెకండ్లు ఓటీపీ ఆలస్యమైనా భరిస్తారు. చూడాలి ఏమవుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.